అంటేనేమో సంకగాలి ఏడచ్చిపాడు కాబట్టి చల్లగుంటాయే. చల్లగుంటది నీ మొక్క చల్లగుంటది. అయినా దీని మీద నీళ్ళు చల్లే బదలాగో గడ ట్యాంక్ ఉన్నది చూడు దాంట్లో వండుకో ఇంకా చల్లగుంటది. దాంట్లో ఎందుకు అంటాను నేను. మంచిగుండే ఆకాశం మీద చల్లగా వస్తుంది. చల్లగుండే ఏందే మళ్ళీ వచ్చి పండ పడుతుంది. అవ్వా నాకు ఒక కథ చెప్పవా? నాకేం కథలు రావు. అత్తే ఒక్కటి దయ్యాల కథ వస్తుంది, దొంగల కథ వస్తుంది. అబ్బో దయ్యాల కథనా? నాకు భయం అవుతుంది కానీ దొంగల కథ చెప్పు. దొంగల కథ ఏం చెప్పాను నేను. నాడు వెనకటి ఆకిట్లా మంచాలు వేసుకొని పందు అక్కడో ఇల్లు ఉండే. ఎక్కడోళ్ళు బిడ్డలు దొడ్డుకు దొడ్డు ఎత్తుకెత్తు అంత సవరు పూసుకొని చిన్నగా షెడ్యూలు వేసుకొని దొంగలు అత్తురు. ఇక కుక్కలు జయ్య మరిగినాయి. మొరుగుతే అప్పుడు మీ నాన్న చిన్నోడు. ఇక మీ తాతని లేపిన మోలే పక్కింటి వాళ్ళ ఇంట్లో ఏడిపినత్తుంది. ఊళ్ళోకి ఎంటర్ అయినాం, వెళ్ళాగుదాం. సరే అమ్మా నలుగురు నడుచుకుంటూ పోతుర్రు. గ్యాస్ రాత్రి వాళ్ళు వస్తారా? ఎవరు పాడైన సపరేక వాడు. షెడ్యూల్ వేసుకుని పోతుర్రే. ఎవరు పాడైన సపరేక వాడు. అబ్బా నువ్వు విడిచిపోతే నువ్వు పోతావు, అవసరం నువ్వు నాతోనే ఉండాలి. అబ్బా వద్దు ప్లీజ్. ఎన్ని రోజులే ఫోన్ చేస్తే లిఫ్ట్ ఎందుకు ఎత్తలేవే? అమ్మా నాది లవ్వినే. Laga di guys dumunnya. అదేంటి బంగారం రా. ఎక్కడిది? దొంగలాడ వాడిచిపోలేదా? పెట్టు.
నచ్చిందే ఒక్కటేసారి తలుపు కొడుతుంది ఊకే కొట్టది జట్టక్కెప్పడింది నువ్వు సపరేట్ అవ్వండు ఇవన్నీ చదువుతాను పండు నాన్న సారు నా పడిగలు వేయినాయి నా సైన్ వేయింది మా అత్తమ్మ సంపాదించింది నా చెవుల కమ్మలు చేపించారు సత్యదాకా ఉంచుకుంటే అలా పేరు ఉంటుందని ఉంచుకున్నా సారు ఏందాక సార్ కుర్చీ అయిపోయింది కదా కుర్చీ తెచ్చి సార్ రాత్రి మా అబ్బాయిని దొంగలు పడి అబ్బాయిని బంగారం అంతా ఎత్తుకపోయారు సార్ మేము ఎంత అంకులని ఏడ దొరకలేదు బాబా ఇవాళ మీద అనుమానం ఉందా సారు కిట్నే ఉంటారు సారు షెడ్యూల్ వేసుకొని చెడ్డీలేంది సమ్మర్ కదా సార్ కొంచెం చల్లగా ఉంటుందని వేసుకున్నాం మీరు వేసుకోరు సార్ ఉగ్గబుత్ అచ్చా నీ సంగతి ఏంది సార్ మా అన్న తీసుకొచ్చాను సార్ అమెరికా నుంచి అద్దన్నా సార్ విషయమంటే అయినా చెడ్డీలు వేసుకున్నాం అందరూ దొంగలా సార్ నా దొంగలు చెడ్డీలు వేసుకున్నారు అంతే అడగచ్చు కదా నేను ఎందుకు టెన్షన్ పడుతున్నాను ఎందుకు పడతాను అడిగి పోలీసు వాళ్ళు వచ్చారు నా పానం అంతా వెళ్ళిపోయింది తెలుసా మెడల్ ఎందుకు వేస్తున్నావు ఏముంటుందిరా సర్వన్న చెవులు మన్ను నాశనం చేసుకుంటూ గుంజుతున్నావు ఇదేంటిది బంగారం కాదనుకుంటున్నావా ఇవన్నీ పెట్టే ఆగు పోలీస్ స్టేషన్లో ఇస్తాం మనకు అద్దు దొరికినాక వెంటనే అయితే ఏమన్నా పోదు 2-3 రోజులకి ఇస్తే నేను వేసి తొక్కుతారు తోముతారు ఇంట్లో ఎంత తీసుకున్నావా బంగారం అని అడుగుతారు అప్పుడు ఏం చెప్తావు ఆ ముసలి నేనే దొంగ అన్నట్టు నన్ను చూపిస్తుంది ఆ పోలీసు నాకు భయం అవుతుంది అది నేను వారం 10 రోజులు అయిందంటే నాన్న ఊరోళ్ళు మర్చిపోతారు పోలీసు వాళ్ళు మర్చిపోతారు దొంగోడు మర్చిపోతాడు మన బంగారం నా మీదనే ఉంటుంది రేపు నీకు పెండి ఎత్త కొడుక అవతల అప్పు చూసుకొస్తే ఎంత బాకీ అయింది ఈ బంగారం కోడలికి ఎత్తాం కోడలికి ఎత్తానా మీకు కానిపోయిద్ది అనుకో ఓ బీట ఉడుతుంది బీటికి అయింది మనోడు ఉడుతుంది అనుకో మనవలకి అయింది ఇవ్వండి ఇంట్లో దాచుకుందాం ఏందో చెప్తాడు అవా మళ్ళీ పాత ఇంటికి ఎందుకు తీసుకొచ్చినా అక్కడ ఇల్లు దొంగలకి ఇరకాయ ఇక్కడ ఈ పాత ఇల్లు ఎవ్వరకు తెలియదు నాన్న ఇక్కడనే ఉందామని ఇంతవరకు వచ్చిన పాడుకో ఐడియా సూపర్ పాడుకో ఏంది నాన్న తలుపులా చూసిరాకు వెళ్ళా నువ్వు గొల్లెం పెట్టరా బయటకు వెళ్ళిర్రు మీరు పోయి బంగారం మెల్ల పట్టుకురారి సరే అయితే నేను చూసుకుంటా పోరు ఇక్కడ ఉండి భయం అవుతుంది అన్నా అన్నా ఓ అన్నా మా ఇంట్లో దొంగలు వాడు రాయే అన్నా రాజు వాళ్ళకు మనకు మాటలు ఉన్నాయా అవునా అక్క 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 మన ఇంట్లో దొంగలు వాడు రాయే అక్క రాజు వాళ్ళకు మనకు మాటలు లేవు 50 పోయి పెట్టుకోవాలి ఓ అన్నా వచ్చినాపు రాయే మా ఇంట్లో దొంగలు వాడు పాప రాజు లేవు వీళ్ళు ఇట్లా మాటలు లేక అర్థమైంది ఇంకేమంతా మాటలు చెప్పు నోరు మంచిగా అయితే ఊరు మంచిగా అవుతుంది ఒక్కరితోనే అడకట్టుకు మాటలు ఉన్నాయా నీకు మళ్ళీ వచ్చేటాడు చంపుతాడు అద్దు ఆడదని తిరేందుకు వెళ్తావురా చెరో బండ పట్టుకొని పోదాం ఆడని ఏమన్నా కానీ మనం ఏమన్నా కంతా
ఏం కాదు పా నడు పడతాడు. అరే తలుపు వెళ్తలేదురా. అరే మెల్లగా సౌండ్ లోపల ఎవరు ఉన్నట్టున్నారా? అమ్మా నువ్వు పిరికి పిత్రుడా ఆ అడ్డ కూడా మీదకెళ్ళి బండ పడ్డది తలుపు కడ్డం వచ్చిందిరా. అబ్బా నేనే ధైర్యం ఉందంటే నాకంటే పెద్ద ధైర్యం ఉందిరా నీకు. కాదే పిచ్చిదానా, ఇలా అంటే ఇలా తప్పించుకున్నావు. రేపటి పెద్ద పెద్ద దొంగలైతే మన పరిస్థితి ఏం కావాలి? అరే ధైర్యం ఉన్న ఒకళ్ళు కావాలి పెట్టుకుందాం. మా నాన్న నాకైతే గుణధైర్యం బాగుంటది. రమ్మన్నా పక్క ఇంకా రాకపోయినా తిని చేసి రావద్దా నీ వచ్చింది అన్న. అది కార్తీక దీపం ఆ సీరియల్ ఏం చూస్తారని క్రికెట్ పెట్టు ఐపీఎల్ సీజన్ అన్నా పెట్టినా చాలా ఆడినాడు. లాస్ట్ బాల్ ఆ కిక్, లాస్ట్ బాల్ సిక్సర్ మనదైతే కిక్ వేరే ఉంటది. ఆ జంబలకడి జారు మిఠాయా. బయటకు పోతే నాకు డౌట్ వస్తుంది. ప్లీజ్ భయపడుతుంది నేను ఉన్నా కదా అంత అన్న ప్లీజ్ అని. మల్లయ్య బాబు పడుకున్నావా? చిన్నమ్మా టాబ్లెట్ వేసుకున్నావా? పెద్దమ్మా మరి పాలు మీద పోదామా ఇప్పుడు? ఏమైంది? బయట ఇంకా పడుకోలేదు కావచ్చు అని చెప్పి రారా ఇటు ఇంత చిన్ననే రా. భయపడతారా ఏంది? భయమా? నాకేం భయం, వీనికేం భయం? నేనున్నాగా మీకేం భయం? నువ్వా? నేను 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 ఉన్నా ఎందుకు భయపడుతున్నావు? ఏమైందన్నా? రీల్ గుర్తుకొచ్చిందిరా. ఎంటర్టైన్ చేస్తున్నారా? దొంగరా కొడుకులు రీల్ చేస్తారట. రీళ్ళు మినిమం లేదు రెస్పెక్ట్ దొంగల మీద. అన్న భయపడకు కొంచెం. అవా అన్న వాటర్ తీసుకో. వాటర్ ఎందుకే? కుసో 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 తమ్మి కుసోరా కుసే. అమెరికా కూడా ఇట్లా భయపడలేదురా నేను ఇప్పుడు. నువ్వు భయపడకన్నా, ఈ రాత్రి ఎట్లా కడుతుందని భయం అవుతున్నావు. అరే చేయన మారు డాలకున సాగర జయక పిష తిరులోకవుతా అన్న రామదూతాత్మైత పరదామా. అంత ఉత్త పోసి కానీ మనది గాంధీ కాపాడు కట్టే ఉన్నది పోసి. పాత బంగారానికి మెరుగు పెడతాం. ఊరిని ఆ వైళ్ళు పక్క దొంగలే ఉన్నారు. పాత బంగారానికి మెరుగు పెడతాం. పాత బంగారానికి మెరుగు పెడతాం.
పాత బంగారానికి మెరుగు పెడతారా? అవు పక్క పెడతారా? పక్కా పెడతాం. పాత బంగారానికి కొత్త బంగారం చేస్తాం. అలా కొంచెం బంగారం కలిపి ఎక్కువ ఇస్తాం. సరే నాన్న. ఇగో బంగారం నాన్న తీసుకో. అమ్మ దూపు అవుతుందమ్మా. బంగారం దొరికిందే. బంగారం పట్టుకురంటే బండలు పట్టుకొచ్చిరింద్ర. అన్నా ముసలి మోసం చేసింది అన్న. ముసలి మోసం చేసింది. బర్రెలకు బర్రెలు ఉన్నారా? అన్న మాస్క్ తీయకండి అన్న. అన్న 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 అదే తీయక మాస్క్. అరే మీ ఇద్దరితో కాదుగా పోతున్నా అన్న. ఇంత బంగారం కాపాడు రాజు సోగంతో కాదురా. సపరేట్గా పని చేద్దాం. బంగారం షాప్లో కుదే పెడదాం. బంగారం కొంటే అవసరానికి ఇచ్చినాం అనుకో ఆడే పోలీసులకు పట్టిస్తాడు. లేకపోతే బ్యాంక్ లాగా దాచి పెడదాం. సేఫ్ ఉంటుంది. మనకు అకౌంట్ తిప్పులే పాయి వరకు. ఇటు అకౌంట్ తిప్పలేదు. పోలీసు వాళ్ళకి అద్దంటావు. బంగారం షాప్లో కుదే పెట్టుడు అద్దంటావు. ఏం చేద్దామే? అబ్బా సపరేట్గా 3-4 రోజులు ఊరిసిపిద్దాం. పోదాం నాన్న మరి పోదాం. ఆధార్ కార్డు తెచ్చుకుంటే బస్సు పేరు ఉంటుంది కొడుకు. కృతి జల్దిరా. అవ్వా నాకు ఇది కరెక్ట్గా అనిపిస్తుంది. అనిల్ నాకు చెప్పకుండా చేయకుండా ఓడు ఇది తప్పనిపిస్తుంది. నువ్వు గడికో ముచ్చట మాట్లాడకూడదు. నువ్వు సెట్ అయితే అనిలన్నీ సంతోషపడతాడు. కరెక్ట్గా ఆటో కోదామే. ఆటో కాదు బస్ కోదాడి. బస్సుకు వస్తే అంత బంగారం పెట్టుకుని ఎవడన్నా కొట్టేంత పరిస్థితి ఏం కావాలి? నువ్వు మాట్లాడు. అన్న ఇటే బా ఏంటి బా అతో ఇటు పోతున్నా బా ఒక 10 రూపాయలు ఆటోకి ఇద్దాం. అరే బావా ఈ బావా అన్న. ఓకే రైట్ హలో అత్త ఎటు పోతురే? ఏమిటో అలా పోతున్నాం కోలేని కట్టేయాలి. ఏం రాడగా? అరే మిమ్మల్ని చూద్దామని నేను అత్త మీరు కట్టిపోతురేందే? అవుగా నాకు కూడా కూడం కట్టేసి ఉంది. నేను కూడా అత్తప్ప ఇటీ నాదే మా పట్టుకుంటా కానీ బా ఏంది బావ ఇటే వస్తుంది. ఆటో వస్తా సరే తెలుగుందా? ఏం చెప్తున్నావు? ఏదో ఒకటి అరే రాజు తల దింపుతుందిరా. ఆడ దెబ్బ తాకిందిరా. ఏమైంది? వెళ్ళరా. అరే వడదెబ్బ తాకిందా? అత్తమ్మా వడదెబ్బ తాకింది. ఇంటికమ్మ నాదే చెయ్యి. అత్తమ్మా గిది నేను తెస్తా. మెత్త పెట్టుకుంటే తల మెడలు పట్టుకుంటాయి. ఇది తలకు వచ్చితేనే ఆయి అంటది. ఐ లవ్ యూ బా. ఇలాంటి ముద్ర నాకు తెల్లందాక కష్టపడి ముసలిదాన్ని పాలు చేతి. ఇక్కడ ఏమైనా మోటార్లా ఉన్నాయా? మళ్ళీ దేవుడన్న సాయకారం అయితే లేడు నా బంగారానికి. నేనేం చేయాలి ఇక?
మా అత్తింట్లోకి వెళ్ళి బంగారం తీయత్తలేదు. ఎవ్వరు బంగారం వాళ్ళకి ఇచ్చేసినాం అనుకో మళ్ళీ దొంగతనం చేయొచ్చు. మల్లన్న దేవుడా ఎక్కడున్నో నా బంగారం ఎవరయ్యా మీరు? ఎటు చూస్తున్నావు? అటు తిరుగు. నేను మల్లన్న దేవుని. మల్లేసుని దేవునివా? బాంచన వచ్చినవా? మొన్న పానం మంచి లేనప్పుడు ఏమని మొక్కినావు? 516 ఎత్తానని మొక్కిన, గంగరేం చెట్టుకు తొట్లె కడతానని మొక్కిన, స్వామి 5 పాలకాయలు కొడతానని మొక్కిన తండ్రి నీ బాంచను. చదివిన కాడ చాలుతీ నీ మొక్కులు. ఈ చదివే చదివితే అప్పుడు కలెక్టర్ అన్న 5 సూరవా దేవుడా నీ బంగారం జాడ చెప్తున్నా. నీ ఇంటి ముంగట గంగా విల్లు లేదా? ఆ సందుగుల గోధుమ కలర్ డీమార్ట్ సంచులు ఉంది నీ బంగారం. ఒక 10 మందిని తోలుకపోయి తీసుకొచ్చుకోపో. 10 మందిని పట్టుకొని పోవన్నా. మరి అదే దొంగతనం చేసి దాచుకుంది కావచ్చు స్వామి నా బంగారం. ఏ కాదు కాదు కాదు, అది నా కొంటెతనమే. నీ మాయనా? నీ మాయ అయితే నీ మొక్కులు అన్ని పెట్టేస్తాను, అది నాకు దొరకను స్వామి. నీ ముళ్ళ నీకు వచ్చినాక నా ముళ్ళ నాకు ఇస్తావా? ఇవ్వకపోతే మళ్ళా మాయం చేస్తా. అప్పుడు పోలీసు వాళ్ళకి కానీ ఎవరికి కానీ చెప్పొద్దు. మరే ఎవ్వరికి చెప్ప స్వామి నేను. సరే మరి నేను పోతా. అయ్యో ఒక్క మలక కనబడరా స్వామి నాకు? ఓ నేను ఫేస్ వాష్ చేసుకుని వస్తా, అప్పుడు యూద్దు. ఆగు. జై మల్లనా. గంగవ్వ బంగారం ఏది? బంగారం ఎక్కడ? ప్రశాంత్ ఆ రూలు ఉంది తేపో. చెప్పినా ఫస్ట్ చూడవా, నీ దండం పెడతా, కాలు ముక్త చూడవా, మాది ఏం తప్పులేదే. మీది ఏం తప్పులేదురా సూరవ్వ, మాది ఏం తప్పులేదు. మీది ఏం తప్పులేదు గంగవ్వ. ఆ కొవ్వురేలు దేవుని కొంటెతనమే ఉన్నది, ఏం తప్పులేదు, బాధపడకు. జై కొవ్వురేలి మల్లన్న, జై కొవ్వురేలి మల్లన్న, జై కొవ్వురేలి మల్లన్న.